కవిత గారు రాజీనామా మరి చేయాలిగా, తప్పదుగా. ఎందుకంటే పార్టీ నుండి సస్పెండ్ చేసిన తర్వాత చేయాలి. నిజంగా చాలా బాధాకరం. మేము ఇక్కడ స్థానికులుగా మేము ఆంధ్ర అయినప్పటికీ కూడా ఈ మన టీఆర్ఎస్ మన కేసీఆర్ గారు ఆయన పోరాటం చూసి మనకు కూడా అద్భుత అవకాశాలు ఉంటాయి, ఇక్కడ ఉంటున్నాం కదా మనం కూడా అని చెప్పి అప్పట్లో టీఆర్ఎస్ చేస్తున్న పోరాటానికి మద్దతు పలికి తెలంగాణ రావడానికి ఆయన చేసినటువంటి కష్టం అంతా ఇంత కాదు. వాస్తవంగా చెప్పాలంటే ఆయన ప్రాణం పోయేలాగా కష్టపడ్డారు. అప్పట్లో ఆయన కానీ చనిపోతారని చాలా భయపడ్డాం మేము. అంత విరోచిత పోరాటం చేసినటువంటి వ్యక్తి తెలంగాణ తీసుకొచ్చి మన నీళ్లు, మన నిధులు, మన అవకాశాలు మనకు కావాలని పోరాటం చేసి ఎంతో పోరాటం చేసి తెలంగాణ రావడానికి ఆయన చాలా కష్టపడ్డారు. అలాంటి పార్టీ అలాగా నిర్మించుకున్నటువంటి తెలంగాణని 10 సంవత్సరాలు అద్భుత పరిపాలన చేశారు. అద్భుతంగా చేశారు, పగడ్బందీగా చేశారు. ఇప్పుడు తెలంగాణ అద్భుత స్థాయిలో ప్రగతిలోకి వెళ్ళింది. కొన్ని అనివార్య కారణాల వల్ల మన ఎలక్షన్లో ఓడిపోయి ఉండొచ్చు. కానీ ఈవేళ కవిత గారు చేసింది మాత్రం చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే మన కేసీఆర్ గారి మీద అసెంబ్లీలో తీర్మానం జరిగింది. వీళ్ళ మీద ఎంక్వైరీ చేయాలని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు అన్నారు. దానికి మా నాన్నగారిది ఏం తప్పు ఉంది, హరీష్ రావు, సంతోష్ రావు గారు చేసిన పని ఇదంతా అని చెప్పి చిన్న ఇంటిచ్చి మొన్న ఇబ్బందులు పెట్టింది. ఈవేళ పూర్తిగా అలా మాట్లాడకూడదు, మన పార్టీకి భంగం కలుగుతుందని చెప్పి బీఆర్ఎస్ పార్టీ ఈమెను సస్పెండ్ చేసింది. ఇప్పటికైనా మామూలుగా ఉంటుందేమో అనుకుంటే ఈవేళ మీడియా ముందుకు వచ్చి ఇప్పుడు ఈ సందర్భంగా ఒక డైలాగ్ చెప్పాలి మీకు. ఎందుకంటే మన శత్రువులు ఎక్కడో ఉండరురా, మన ఇంట్లోనే మన అక్కచెల్లెల రూపంలో అలా మన ఇల్లంతా తిరుగుతూ ఉంటారు అని చెప్పింది. ఇక్కడ వాస్తవంగా అటు తెలుగు మన ఆంధ్రప్రదేశ్లో కానీ ఇక్కడ తెలంగాణలో కానీ ఒక అద్భుతమైనటువంటి పార్టీల్ని అధపాతాళానికి తొక్కేసేటువంటి కార్యక్రమాలు ఈ ఆడబిడ్డలు ఎదురు తీసుకున్నారు. అది ఎంతవరకు కరెక్టో నాకైతే అర్థం కాదు. కానీ నిజంగా అంత బలోపేతమైనటువంటి బీఆర్ఎస్ పార్టీకి ఈవేళ ఆమె చేసిన అన్యాయం అంతా ఇంత కాదు. ఎందుకంటే ఇది తెలిసి చేశారా తెలియజేశారా నాకు అర్థం కావట్లా. సంతోష్ రావు, హరీష్ రావు అన్యాయం చేశారు, అక్కడేమో అందులో వాళ్ళకే వాటా ఉంది, తర్వాత ఫోన్ ట్యాపింగ్లో కూడా వాళ్లే ప్రమేయం ఉందని చెప్తే పార్టీ మొత్తానికి వచ్చినట్టే కదా. ఆ మాత్రం తెలియదు ఎవరికైనా. తక్కువ వాళ్ళు ఉంటారా ప్రజలు. కాబట్టి ఇలాంటి పార్టీని భూస్థాపితం చేయడానికి ప్రయత్నం చేసినట్టుగా మాకు అనిపిస్తుంది. అంటే బీఆర్ఎస్ అభిమానులుగా అప్పట్లో మేము బీఆర్ఎస్ అభిమానులుగా మేము బాధపడ్డాం చాలా. అలాంటి చర్య మంచిది కాదు. నిజంగా ఆమె చేసిన 100% తప్పుగా భావిస్తున్నాం మేము. హరీష్ రావు సంతోష్ రావులపై కవిత చేస్తున్న కామెంట్స్పై రియాక్షన్ ఏముంటుందండి? పార్టీ హతపాతాలను తొక్కేసేలాగా ఈమె చేసినటువంటి చర్య చాలా దుర్మార్గం. ఎందుకంటే ఇలాంటి టైంలో ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయి, ఈ టైంలో మాట్లాడడం మాత్రం కరెక్ట్ కాదని మాకు అనిపిస్తుంది. అబద్ధం అండి, అది అన్యాయమైన మాటలు. ఎందుకంటే ఎక్కని కొమ్మని ఎవరైనా నరుక్కుంటారా? ఎక్కని కొమ్మని ఎవడో నరుక్కోడు కదా. ఒక పార్టీ అద్భుతమైన పరిపాలనలో ఉండగా ఆ పార్టీకి చెడ్డ పేరు తెచ్చే పనులు ఎవరైనా చేస్తారా? ఇవన్నీ కావాలని హరీష్ రావు, సంతోష్ రావు మీద చేస్తున్నటువంటి అన్యాయమైన మాటలుగా మేము గుర్తిస్తాం. జరిగే పనులు కాదండి. అక్కడ మన జగన్మోహన్ రెడ్డితో విభేదించి ఈమె కూడా పార్టీ పెట్టింది. ఎలా పతనం అయిపోయిందో అలాగే పార్టీ పెట్టడంతో సామాన్యం కాదు. మనం చూసాం, కేసీఆర్ గారిని చూసాం, ఎన్ని పోరాటాలు చేశారో. ఈ కవితమ్మ ఏం పోరాటం చేసింది, ఏం సహాయం చేసింది తెలంగాణకి? పార్టీలు పెట్టేసి పార్టీని బలోపేతం చేసి పార్టీని నిలబెట్టడానికి అవన్నీ జరిగే పనులు కాదు. అసెంబ్లీకి వచ్చి పాపం కేసీఆర్ గురించి వాళ్ళ వేరే పార్టీ వాళ్ళు అన్నప్పుడు మరి హరీష్ రావు గారు మాట్లాడింది. ఆయన తరఫున మాట్లాడింది ఈయనేగా, హరీష్ రావు గారేగా వాళ్ళ పార్టీ తరఫున మాట్లాడింది. అది కానొత్తనే ఉందిగా. కవిత పార్టీ పెట్టబోతుందా? వద్దమ్మా, పార్టీ పెట్టొద్దే వద్దు. నాన్నగారు పార్టీలోనే ఉండు, నాన్నగారు పరువు తీయొద్దు. దయచేసి నువ్వు నాన్నగారి కాడికి వెళ్ళిపోవటమే మంచిది, బాగుంటుంది. ఈ కుటుంబ విలువలు తగ్గిపోతాయమ్మా. ఈ పార్టీల పిచ్చిలలో పడి, ఈ ఆస్తులు పిచ్చి, పార్టీ పిచ్చిలలో పడి కుటుంబ విలువలు చెడిపోతున్నాయమ్మా. మీరే ఇటు చేస్తే సామాన్యులు ఇంకా ఇడిపోతారమ్మా. బీభత్సం అయిపోద్ది దేశం. వద్దు, దయచేసి ఇటు చేయొద్దు.
ఒకరిని చూసి ఒకరు నేర్చుకోవద్దు. దయచేసి నాన్నగారు పార్టీలోకి నువ్వు వెళ్ళిపో, వేరే పార్టీ వద్దు. వేరే నాన్నగారి పరువు మాత్రం మీరు తీయొద్దమ్మా. మీ మీద కోపం కాదు, కుటుంబ విలువలు పాడైపోతాయని నేను చెబుతున్నామ్మా. ఇదే దయచేసి మీరు అర్థం చేసుకోవాలి. కవిత గారు ఆమె ఎందుకు రాజీనామా చేసిందో ఆమెకు తెలియాలి. ఫస్ట్ మన అభిప్రాయం పక్కన పెడితే ఆమె కవిత గారు ఎందుకు రాజీనామా చేసిందో ఆమెకే తెలియాలి. కానీ ఆమె రాజీనామా చేసి ఏరే కండో కప్పుకొని అట్లా చెప్పటం వల్ల వాళ్ళ నాన్నగారు పరువు పోద్ది. ఫస్ట్ కవిత గారు దయచేసి నాన్నగారి విలువలు కాపాడి నువ్వు పోమ్మా. మీరు పెద్ద కుటుంబంలో ఉన్నోళ్ళు కాబట్టి మీరు దేశానికి ఒక మంచి మెసేజ్ ఇవ్వాలమ్మా. మీ ద్వారాగా మీరు చెప్పేయి మీరు ఇట్టిస్తే మిమ్మల్ని చూసి ఇంకొకరు నేర్చుకునే తట్టు అయితే ఏం బాగుంటుంది? బాగోదు. దేని గురించి ఇది ఇట్ట మీరు చేయటం? నువ్వు కానీ షమీలమ్మ కానీ మీరిద్దరు, కవితమ్మ గారు కానీ షర్మిలమ్మ గారు మీరిద్దరు దేని గురించి చేస్తున్నారు? మీకే అర్థం కావాలా. మీ పుట్టింటోళ్ళ పరువు మీరు ఎందుకు తీసుకుంటున్నారో మాకైతే తెలియదు. ప్రజలకు మీరు అర్థం చెప్పాల్సిందే. ఇది అది మీ అన్న మీ నాన్నుండు కదమ్మా చూసుకోవటానికి. నువ్వెందుకు వేరే పార్టీలోకి వచ్చి ప్రశ్నించాల్సినంత అవసరం ఏముంది? అసలు అనుభవం అపర మీద మీ నాన్నుండు, కేసీఆర్ అన్నుండు. ఆయన కన్నా తెలియకలదాని అయితే నువ్వు కాదుగా. మీ అన్నకన్నా తెలియకల దాని అయితే కదా ఉంటే ఉండొచ్చు. కానీ వాళ్ళిద్దరు చూసుకుంటారు. కానీ నువ్వు బయటకు వస్తే పార్టీ పరువు పోద్ది, అమ్మ నాన్నగారు పరువు పోద్ది. వద్దు, దయచేసి నువ్వు విరమించుకో. ఇది ఇంతతో బాగుంటుంది. కుటుంబం విలువ కాపాడిన దాని అవుతావు. హరీష్ రావు సిరిసిల్ల గజ్వేల్ కేసీఆర్ని ఓడించడానికి ప్రయత్నించారు అన్న కవిత మాటలపై రియాక్షన్. హరీష్ రావు గారు కేసీఆర్ గారిని ఓడించడానికా? గజ్వేల్లోనే కేసీఆర్ మీదనే హరీష్ గారు రివర్సా? ఆయన ఎట్టెట్టు చేస్తారు? అసలు వాళ్ళిద్దరు మంచి ఫ్రెండ్స్గా. ఏంటంటే తను తెలంగాణ జాగృతి సంస్థ ద్వారా కొన్ని కార్యక్రమాలు చేయడం జరిగింది. ఒక తెలంగాణ రాష్ట్ర సమితి ఒక ఉద్యమం పార్టీ నుంచి మొదలైనటువంటి ప్రస్థానంలో తను కొన్ని కార్యక్రమాలు చేయడం జరిగింది. ఎమ్మెల్సీగా గతంలో నిజామాబాద్ ఎంపీగా తను కొన్ని కార్యక్రమాలు చేయడం జరిగింది. ఢిల్లీ కూడా తెలంగాణ రాష్ట్ర సమస్యల మీద తన గలం వినిపించారు. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో తను ఉన్నటువంటి ఇంటర్నల్ వాళ్ళ పార్టీ కండిషన్లో తను కొన్ని అంశాలను తను పత్రికాముఖంగా తెలియజేయడం జరిగింది. దీని కండిషన్లో వాళ్ళు ఒకటే చెప్పారు, కేసీఆర్ గారి మీద ఇటువంటి అవినీతి ఆరోపణలు రావడం కారణం కొంతమంది పార్టీలను ముఖ్య నేతలు అని చెప్పేసి ఆరోపించడం జరిగింది. హరీష్ రావు, సంతోష్ రావు గారు కేసీఆర్ గారికి ఒక నీడలాగా ఉండడం జరిగింది. తన మెడికల్ కండిషన్, తన పర్సనల్ కండిషన్లో టచ్ అయినా కొన్ని లాబింగ్ చేశారని చెప్పేసి ఆరోపణలు గతంలో వినపడ్డాయి. హరీష్ రావు గారు ట్రబుల్ షూటర్గా ఉన్నారు. కానీ భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు గత ప్రభుత్వంలో తను కాళేశ్వరం ప్రాజెక్ట్ కండిషన్లో ఏం జరిగిందంటే ఒక చేసిన డబ్బులతో ఒక 25 ఎమ్మెల్యేకి అన్అఫీషియల్ ఫండింగ్ చేశారు. బీఆర్ఎస్ పార్టీని బలహీనపరిచే విధంగా, తను బలపరిచే విధంగా అని చెప్పారు. అట్ ది సేమ్ టైం కవిత గారి అన్న అయినటువంటి సోదరుడు అయినటువంటి కల్వకుంట్ల తారక రామారావు గారికి కూడా నాకు తెలిసిన ఆ కండిషన్లో అదిసి పర్సన్ ద్వారా ఒక 60 లక్షల రూపాయలు ఫండింగ్ చేశారు అని చెప్పేసి కవిత గారు ఆరోపించడం జరిగింది. దీని మీద నిజా నిరూపణలు అనేవి వాళ్ళు ఇచ్చే కౌంటర్ ద్వారా మనం చర్చించుకోవాలని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. వాస్తవంగా ఈరోజు పత్రికాముఖంగా కవిత గారు కేటీఆర్ గారు సిరిసిల్ల ఓడించడానికి గజ్వేల్ కేసీఆర్ ఓడించడానికి ఫండింగ్ చేశారు. అట్ ది సేమ్ టైం కామారెడ్డిలో రేవంత్ రెడ్డి గారు అతను బీజేపీ క్యాండిడేట్ అయినటువంటి గెలిచినటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యే గారికి కేసీఆర్ గారు ముగ్గురు కలిసి కామారెడ్డిలో కంటెస్ట్ చేయడం. దాని కంటెస్ట్లో బీఆర్ఎస్ పార్టీని వాళ్ళు ఓడించడానికి అన్అఫీషియల్ ఫండింగ్ జరిగింది. అది కూడా కాళేశ్వరం ప్రాజెక్టు వచ్చినటువంటి అక్రమ సంపాదన ద్వారానే కేసీఆర్ గారు తెలియకుండా వచ్చినటువంటి ఆదాయంతోనే తను ఇలాగ చేశారు అని చెప్పేసి వీళ్ళు కవిత గారు ఆరోపించడం జరిగింది. దాని మీద నిజా నిరూపణ అనేది రేపు హరీష్ రావు గారు దాన్ని చెప్తారా లేదా అని చెప్పేసి మనం చూడాలి. దీనివల్లే హరీష్ రావు గారు చేసేటువంటి చేసినటువంటి ఈ చర్యల వల్లే కేసీఆర్ గారి మీద అవినీతి ఆరోపణలు వచ్చాయని చెప్పేసి కవిత గారు భావిస్తున్నారని చెప్పేసి నేను తెలియపరుస్తూ ఉన్నాను. తెలంగాణ జాగృతి సంస్థ ద్వారా కవిత గారు చాలా కార్యక్రమాలు చేయడం జరిగింది. బతుకమ్మ అటువంటి చాలా కార్యక్రమాలు గత 14 సంవత్సరాల నుంచి మేము చూస్తూనే ఉన్నాం. ఒక తెలంగాణ బతుకమ్మ అనేటువంటిది ఇక్కడ తెలంగాణ నుంచి ఆంధ్ర పాకింది. అట్ ది సేమ్ టైం యూఎస్ ఇతర దేశాల్లో ఉన్నటువంటి తెలుగు కమ్యూనిటీ కూడా ఈ బతుకమ్మ అనే దాన్ని వాళ్ళు లేడీస్ ఫాలో అవ్వడం జరిగింది. ఇప్పుడు ఆంధ్రాలో కూడా అది ట్రెడిషనల్గా ఫాలో అయింది. దీన్ని ఖచ్చితంగా కవిత గారు ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. దీని కండిషన్లో ఖచ్చితంగా కవిత గారు సక్సెస్ అయ్యారు. దీని ద్వారా ఉద్యమ పార్టీ దగ్గర నుంచి వచ్చిన వ్యక్తి చాలా క్రౌడ్ పుల్లరు, అట్ ది మాస్ లీడర్ కాబట్టి, మాస్ లేడీ లీడర్ కాబట్టి
వీళ్ళు తీసుకున్న చర్యల్లో తను ప్రతిచర్య ఉండిద్దని చెప్పి మేము భావిస్తూ ఉన్నాను. ఓకే సార్, ఇక బీఆర్ఎస్ నుంచి ఎవరైనా కవితతో వెళ్తారంటారా? అది ఉంటారా లేదో తెలియదు, కానీ తను సమావేశం జరుగుతుంటే మాకు అందినటువంటి ప్రస్తుత సమాచారం ఖచ్చితంగా వీళ్ళు తీసుకున్న చర్యలు బట్టి, తను తీసుకున్నటువంటి విధానాలను బట్టి, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి తీసుకున్న చర్యలు బట్టి తన వెనకాల నడుస్తారని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నాను. అంటే కవిత రాజీనామా చేసింది అని అంటున్నారు, కానీ కవితని ఆమె పార్టీ నుంచి ఆమె సస్పెండ్ చేశారని చెప్పి ఆమె అంటుంది. కవిత రాజీనామా అంటే ఆ పార్టీ నుంచి ఒక బలమైన నిర్ణయం తీసుకున్న తర్వాతే ఇంకా నన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారు అన్న టైంలో కవిత గారు రాజీనామా చేయడం జరిగింది. అంటే నన్ను ఈ రకమైన క్యాడర్ అసోసియేట్ చేసినప్పుడు, నాకు సరైన ప్రాధాన్యత లేనప్పుడు నేను రాజీనామా చేయడం తప్పు కాదు, ఇంతకాలం నేను పార్టీలో పనిచేశాను అన్న ఉద్దేశంతో కవిత గారు రాజీనామా చేయడం జరిగింది. కాబట్టి ఈ రాజీనామా అంతా కూడా ఒక స్ట్రాటజీ ప్రకారమే జరుగుతుంది. కవిత గారి రాజీనామా అంతా కూడా ఒక స్ట్రాటజీ ప్రకారం జరుగుతుంది. అదేవిధంగా కేసీఆర్ గారు, కేటీఆర్ గారిని కవిత గారు ప్రొటెక్ట్ చేసే ప్రయత్నాలు కూడా చేస్తున్నారు అనుకోవచ్చు. ఎందుకంటే అవినీతి ఆరోపణలు జరుగుతున్న సమయంలోనే కవిత గారు ఈ వివాదం అంతా తీసుకొచ్చారు. అంతకుముందు లేదు. అంటే ఎలక్షన్స్ అయిపోయి 2 years అయింది. కేవలం కాళేశ్వరం కమిషన్ విచారణ జరుగుతున్న సమయంలోనే కవిత గారు ఇంత పెద్ద ఇష్యూ తీసుకొచ్చారు. అంటే హరీష్ రావు గారి మీద కానీ, కేటీఆర్ గారి మీద కానీ ఆమె ఏ రకమైన అవినీతి ఆరోపణలు అంటుకోకుండా చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పుడు మీరు ఇంకోటి ఏంటంటే కవిత గారు పార్టీ పెడతారా పెట్టరండి. కవిత గారు పార్టీ పెట్టే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే కవిత గారు ఎందుకు పార్టీ పెడతారంటే ఈరోజు తెలంగాణలో బీజేపీ పార్టీ జాతీయ పార్టీ, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ కూడా జాతీయ పార్టీ, కానీ ఒక ప్రాంతీయ పార్టీ అంటూ లేదు. కాబట్టి ఖచ్చితంగా కవిత గారు ప్రాంతీయ పార్టీ పెట్టే అవకాశం ఉంటుంది. ఎందుకంటే తెలంగాణ జాగృతి సమితితో లేకపోతే ఆ గతంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీని కవిత గారు పునరుద్ధరించడం కానీ ఖచ్చితంగా ప్రాంతీయ పార్టీ పెట్టే అవకాశాలు మాత్రం ఖచ్చితంగా ఉంటాయి. ఆమె ప్రాంతీయ పార్టీ పెడుతూ ఏదైతే బీఆర్ఎస్ పార్టీకి క్యాడరు కావచ్చు, కొంతమంది ఓటర్ కావచ్చు, ఎవరైతే దూరం అయ్యారో వాళ్ళందరినీ కూడా కవిత ప్రొటెక్ట్ చేసుకుంటూ ఒక రాజకీయ పార్టీ స్థాపించుకొని ఆ తర్వాత ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అదేవిధంగా కవిత గారి పార్టీ 2 పార్టీలు ఎలక్షన్స్కి వెళ్ళి ఆ తర్వాత ఇద్దరు కలిసే అవకాశం ఉంటాయి. కాబట్టి కవిత గారి స్ట్రాటజీ ప్రకారం అంటే కేసీఆర్ గారి డైరెక్షన్లోనే కవిత గారు పనిచేస్తుంది అనుకోవచ్చు. చాలా బాగా డెప్త్గా గమనిస్తే మాత్రమే ఇది అర్థమవుతుంది. అంత మామూలుగా అయితే చూస్తే మాత్రం అది ఒక వివాదంలా కనబడుతుంది, కానీ చాలా డెప్త్గా ఆలోచిస్తే కేసీఆర్ గారి డైరెక్షన్లోనే కవిత గారు పనిచేస్తుంది అనుకోవచ్చు. పెట్టదు, ఖచ్చితంగా పార్టీ పెడతారు. కవిత గారు ఖచ్చితంగా పార్టీ పెట్టే అవకాశాలు ఉన్నాయి, పెడతారు కూడా. ఎందుకంటే ఈరోజు ప్రాంతీయ పార్టీ అనేది తెలంగాణ లేదు, బీఆర్ఎస్ పార్టీ జాతీయ పార్టీ అయిపోయింది. కాబట్టి కవిత గారు పార్టీ పెట్టే ఉద్దేశం ఉంది కాబట్టి ఇంతకాలం ఏ పార్టీలోకి వెళ్ళలేదు. లేకపోతే ఈ పార్టీకి ఎప్పుడో వెళ్ళిపోయే అవకాశం ఉంది. ఇదొక పార్టీ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తారు, మంత్రి పదవి ఇస్తారని చెప్పారు, లేదంటే బీజేపీ పార్టీలోకి వెళ్ళిపోతారన్న. అయినా ఇన్ని రోజులు వెళ్ళలేదంటే ఖచ్చితంగా ఆమె పార్టీ పెట్టే అవకాశాలు ఉన్నాయి, ఎక్కువ శాతం పార్టీ పెట్టే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆమె ఏ పార్టీలోకి వెళ్ళలేదు. ఇప్పుడు మీరు అడుగుతున్నట్టు హరీష్ రావు గారు మీద, సంతోష్ గారి మీద కవిత కామెంట్ చేయడం ఉద్దేశం ఏంటంటే సంతోష్ గారిని అదేవిధంగా హరీష్ రావు గారిని బీఆర్ఎస్ పార్టీ నుంచి దూరం చేసే ప్రయత్నాలు కూడా జరుగుతాయి. కవిత గారు బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటికి రావడం కాదు, సంతోష్ గారిని అదేవిధంగా హరీష్ రావు గారిని కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటికి పంపించే అవకాశం ఉంటాయి. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీలో జరుగుతున్న అవినీతి అనేది వీళ్ళిద్దరికే ప్రధాన సూత్రధారులు అని చెప్పి కవిత గారు చెప్తున్నారు. కాబట్టి అటు కేసీఆర్ గారిని ప్రొటెక్ట్ చేస్తూ వీళ్ళని బయటికి పంపించే ప్రయత్నం చేస్తారు. అప్పుడు కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, కవిత గారు ముగ్గురు కూడా పార్టీలో ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్న ఏదైతే కాళేశ్వరం విచారణ సమయంలో ఖచ్చితంగా ఏదైతే మనకి విచారణ జరుగుతుంది, ఈ విచారణ సమయంలో కేటీఆర్ గారు, కేసీఆర్ గారు విచారణకి వెళ్తున్నప్పుడు న్యాయపరమైన సమస్యలు ఎదుర్కొన్నప్పుడు ఈ హరీష్ రావు గారు అదేవిధంగా సంతోష్ గారు ఈ బీఆర్ఎస్ పార్టీని వాళ్ళ గుప్పిట్లో తీసుకుంటారు అనేది ఒక ప్రధానమైన అనుమానం, ఆలోచన. ఈ ఆలోచన కేసీఆర్ గారికి ఉంది, కేటీఆర్ గారికి ఉంది, కవిత గారికి ఉంది. కాబట్టి ఈ ముగ్గురు కలిపి వీళ్ళిద్దరిని అంటే హరీష్ రావు గారిని, సంతోష్ గారిని బయట పెట్టే అవకాశం ఉంది. అందుకే ప్రధానంగా కవిత గారు వీళ్ళిద్దరి మీదే టార్గెట్ చేసే తప్ప అవినీతి విషయాల మీద కేటీఆర్ గారి మీద కానీ కేసీఆర్ గారి మీద ఎక్కడా చేయలేదు ఆమె. కాబట్టి ఈమె వాళ్ళ మీద వ్యాఖ్యలు చేయడం వెనకాల ఇది ప్రధానమైన కారణం.